నేను ఇంకొకరితో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను. ఏమైందమ్మా? ఎక్కడదా? చచ్చిపోయింది నా చేతిలో. అల్లుడు, నా ముందే నా కూతురు కొట్టేదానికి వస్తావా? ఎన్ని గుండెలు అల్లుడు నీకు? ఒకటే మనిషి అనే వాడు ఎవరికైనా ఒక గుండె ఉంటది, వద్దా? రెండు ఊపిరితిత్తులే ఉంటాయి. నేను విడాకులు ఇచ్చేస్తాను నాయనా. ఏం చేసిన అల్లుడు? నేను అదే అడగతానంట్రా. ఏమి చేసినా? నేను ఉండే వంటలో అస్సలు నచ్చడం లేదు మీకు. ఎందుకు నచ్చడం లేదు అల్లుడు? ఏంది రా చేసే వంటలా? అన్నం మిరపొడి నూనె. ఇంకెన్ని రోజులు తినమంటావురా ధాన్య? మర్యాదగా దానికి ఏదైనా వంటలు నేర్పించి అత్తారింటికి పంపి, లేదంటే మా అత్తనే తీసుకుని వెళ్ళిపోతాను. పని చేయొద్దు, నేర్పించి పంపిస్తాను. రా అమ్మా, నేర్పించాను అల్లుడు. ఇంకా భయంకరంగా తినచ్చు నువ్వు. ఇంతకీ ఏ వంట నేర్పించినావా? అన్నం, ఉప్పు, నీళ్ళు, సద్దన్నం. ఏందల్లుడు, దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంట? ఇక్కడ సక్రమ సంబంధమే సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇంకా అక్రమ సంబంధం కొన్నా? అంత అబద్ధం నేను దేన్నో పట్టేస్తున్నాడు. సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు తల్లి, వాడి తాట తీసేస్తాను. నైనా మధ్యాహ్నం అయిందంటే చాలు నైనా, కరెక్ట్ టయానికి పెళ్లి కొట్టినట్టు క్యారేజ్ కట్టి నేరుగా ఇంటికి పంపిస్తున్నాను నాయన. అది ఎవత్తల్లుడు? అది జొమాటో అని. యా ఊరల్లుడు దాంది? ఇన్ని పెళ్లి మండపాల సత్రాలు ఉన్నా కానీ మీరు రిజిస్టర్ ఆఫీసులోని పెళ్లి చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తున్నది. అవును, ఇంతకీ సాక్షి సంతకం పెట్టడానికి మీ తరపు వాళ్ళని తీసుకుని వచ్చారా? పెళ్లి కూతురు తాలూకా. పెళ్లి కొడుకు తాలూకా. అబ్బా, సాక్షి సంతకం పెట్టడానికి ఇంకా ఇద్దరు కావాలి. ఈ బాబు పెట్టచ్చా? ఎవరి బాబు? ఎల్ల బాబే. ఎందుకనమాట వీళ్ళు పెళ్లి మండపంలో పెళ్లి చేసుకునేది. ఎట్టబోతా ఉంది సమాజం. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? కామెంట్ చేయండి. ఆఫీసర్ గారు, ఇంకో సంతకం పెట్టాలి కదా, ఆయన పెట్టచ్చా? ఎవరా ఆయన? వీళ్ళ ఆయనే. నైనా, ఈయన ప్రపంచంలోనే భయంకరంగా మధ్యలో వాయించే వాయిద్యకారుడు. నాకు ఒక డౌట్, మీరు ఇంత భయంకరంగా మధ్యలో ఎలా వాయించగలుగుతున్నారు? దీన్ని మా అత్తగారు అనుకుంటాను, దీన్ని పెళ్ళాం అనుకుంటాను. కొట్టే సౌండ్ మా మావిడా కింద పడాలా. ఎగ్జామ్ ఎట్లా అయినావు నైనా? చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయి నైనా, అస్సలు అర్థం కాల. మరేం చేయనివ్వరా? నేను కూడా వాళ్ళకి మించిన కష్టమైన సమాధానాలు రాసినా, వాళ్ళకి అస్సలు అర్థం కాదు. డాక్టర్ గారు, మా నాయన పరిస్థితి రోజు రోజుకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతా ఉన్నాయి. ముందే నేను చెప్పినట్టు మీ నాయన షుగర్ తీసుకోవడం ఈ క్షణమే మానేయాలి. అది ఎప్పుడూ మానేసుండా? మానేసినేవా? అవును డాక్టర్ గారు, మా నాయన షుగర్ తీసుకోవడం పూర్తిగా మానేసాడు. అయితే ఎందుకు రిపోర్ట్స్ లో షుగర్ పెరిగిపోతున్నట్టు వస్తున్నది? ముందు ఆ షుగర్ చెక్ చేసి మిషన్ ఎత్తే మెకానిక్ షాప్ లో సర్వీస్ కొట్టండి. ఎక్కడో తేడా కొడుతున్నది. షుగర్ తీసుకోవడం మానేసినారు, బాగానే ఉండదే. మరైతే ఇప్పుడు ఆహారంగా ఏం తీసుకుంటున్నారు? మీరు చెప్పినప్పటి నుంచి షుగర్ తినడం మానేసి బెల్లం మాత్రమే తింటున్నాను. ఇప్పుడు మనం అరుణాచలం కుబేరలింగం దగ్గర ఉన్నాం మచ్చా. నెక్స్ట్ డే మోక్ష మార్గం. మోక్ష మార్గమా? దాని ప్రత్యేకత ఏంది మామా? ఒక దారి ఉంటది, దాంట్లో నుంచి మనం వచ్చేసామంటే అంతే, మనకి మోక్షం వచ్చేస్తుంది. మోక్షం తెచ్చుకునేది ఇంత ఈజీయా? ఇంకేమనుకున్నావు? అరుణాచలం అంటే మోక్ష దారిలో దూరతారా? ఇంత ఈజీగా మోక్షం వస్తుంటే ఎవరు వద్దంటారా? ఎప్పుడుంది ఆ దూరమా? తలుపులు పగలు కొట్టుకుని వస్తాను పదా. చేపిస్తాను పదండి. ఇదే మోక్ష మార్గం. దీంట్లో దూరి బయట వచ్చేస్తే చనిపోయిన తర్వాత మోక్షం వచ్చి శివాయి దగ్గరికి పోతానని బాగా ఉన్నది. కానీ దీంట్లో దూరేటప్పుడు మధ్యలో శివాయి దగ్గరికి వెళ్ళిపోయే మార్గం ఉన్నామే. అయితే మోక్షం వద్దా? నాకు కావాలి, నేను ఎట్టైనా దూరం వచ్చేస్తా. శివయ్య శివయ్య, ఎట్టైనా లాగి శివయ్య, మోక్షం వచ్చేయాల. మోక్షం తట్టేను. నువ్వు పోలేదా మచ్చా? మాటేసానేమో భయంగా ఉన్నదా? పందికి ఒక లాగుండి ఓడే దూరం వెళ్ళిపోయినాడు, నువ్వే బక్క బల్లి మారకుంటావు. దూరం చేస్తావులే పో. సరే మామా. ఏ అడ్డాన్ని తిరిగిరా. అమ్మా వచ్చేనా శివయ్య, థ్యాంక్ యూ మామా. దూరం వచ్చేనా కదా, ఇంక మోక్షం వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే, కానీ ఇక మీదట తప్పు చేయకుండా బతకాలి. సూపర్ ఉంటాయి.
ఏం మామ ఏడొస్తుండవా? ఒకడికి ఎలాంటి షూరిటీ లేకుండా చేతి బదులుగా 2 లక్షల డబ్బులు వచ్చినాను రా. వాడు ఇప్పుడు చచ్చిపోయినాడు. మరి అత్తెందుకు నవ్వుతా ఉండదే? అట్నే మీ అత్త ఒకరి దగ్గర 3 లక్షలు చేతి బదులు తెచ్చుకునేది. వాడు కూడా చచ్చిపోయినాడు. మనుషులేనా మీరా? ఎలాంటి నోటీసులు లేకుండా నోటి మాటతోనే అంత డబ్బులు మీకు ఇచ్చినారంటే దానికి అర్థం మీరంటే అంత నమ్మకమని. సూపర్ అలాంటి మనుషులకి కష్టం వస్తే వెన్ను తట్టి నిలబడాలే గాని ఇలా వెన్నుపోటు పడవకూడదు. దోచేసే అవకాశం ఉన్న దొంగలా దోచేయకుండా దొరలా తిరిగి చేయడమే ధర్మం.